నా ప్రియమైన మిత్రులారా, అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. తిరిగి మనం అందరం కూడా మళ్ళీ మన 90వ దశకానికి వెళ్ళిపోదాం. సెల్ ఫోన్ నోటిఫికేషన్లు లేని రోజులు, సోషల్ మీడియా ఒత్తిళ్లు లేనటువంటి రోజులు, కానీ సంతోషం మాత్రం అపారంగా ఉండే రోజులు. 90వ దశకంలో పల్లెటూరి వేసవి అది ఒక కాలము కాదు, అది ఒక అనుభూతి. వేసవి సెలవులు వచ్చాయంటే చాలు, పిల్లలందరి అడ్డా మామిడి తోటలు, దొంగతనంగా చెట్లు ఎక్కడం, కాయలు కోయడము, ఉప్పు కారము దట్టించి తింటే ఆ రుచి ఇప్పటికీ నాలుక మీదే ఉంది. వడగల్ల వాన పడితే వాటిని ఏరుకోవడానికి జరిగే పోటీ అది ఒక చిన్న యుద్ధమే. మరి మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఒకసారి నెమరేసుకుందాము. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు వీడియో కింద ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాము. మరి ఎండాకాలంలో ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి మనందరికి ఉన్న ఏకైక మార్గము బావి లేదా చెరువు. గంటల తరబడి నీళ్ళల్లో ఆడుకోవడము, ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకోవడము, బావి గట్ల మీద నుంచి డైవ్ చేయడం అప్పట్లో అదొక పెద్ద ఫీట్. ఇంటికి వెళ్ళాక కళ్ళు ఎరబడటం చూసి అమ్మ వేసే తిట్లు కూడా ఆ సంతోషంలో భాగమే. ఎండ తగ్గుముఖం పట్టాక వీధులన్నీ పిల్లలతో నిండిపోయాయి. గోళీలు, బొంగరాలు, బిల్లంగోడు, తొక్కుడు బిల్ల, దాగుడు మూతలు. మధ్యాహ్నం పూట ఇంటి లోపల చింతపిక్కల ఆటలు లేదా వామన గుంటలు. సాయంత్రం వేళల్లో ఆకాశంలో రంగురంగుల గాలిపటాల సందడి. ఆ రోజుల్లో ఐస్ ముక్క కోసం ఎదురు చూడటం ఒక యజ్ఞం. గంట కొట్టుకుంటూ వచ్చే ఐస్ బండి వెనక పరిగెత్తడం, ఆ 50 పైసలు లేదా రూపాయి ఐస్ ఇచ్చే తృప్తి ఇప్పుడు ₹1000 ఐస్ క్రీమ్స్ కూడా ఇవ్వలేవు. వేసవి కాలం అంటే తాటి ముంజలు, ఈత పండ్లు తప్పనిసరి. రాత్రి పూట కరెంటు పోతే అదొక సంబరం. ఇంటి అరుగుల మీద లేదా మిద్దెల మీద మంచాలు వేసుకుని పడుకోవడము, చల్లని గాలిలో తాతయ్య అమ్మమ్మలు చెప్పేటువంటి చందమామ కథలు వింటూ నిద్రపోవడము, ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెడుతూ ఎప్పుడు నిద్రపోయామో కూడా తెలిసేది కాదు. 90వ దశకంలో సౌకర్యాలు తక్కువైన బంధాలు మరియు ఆనందాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ జ్ఞాపకాల్లోకి ఇంకాస్త లోతుగా వెళితే మనసును హత్తుకునే మరికొన్ని మధురమైన విషయాలు గుర్తుకొస్తాయి. 90 నాటి వేసవి అంటే కేవలం ఆటలు కాదు, ఆ వాతావరణంలో ఒక తెలియని హాయి ఉండేది. అప్పట్లో ఫ్రిడ్జులు ఉన్నా ఇల్లు చాలా తక్కువ. కొత్తగా కొన్న మట్టి కుండ చుట్టూ తడి గుడ్డను వేసి అందులో నీళ్లు పోసి పెట్టుకునేవారు. ఆ నీటిలో ఉండే మట్టి వాసన, ఆ చల్లదనము అమృతంలా ఉండేది. మధ్యాహ్నం పూట ఇంటి ముందు వాకిలో నీళ్లు చలితే వచ్చే ఆ తడి మట్టి వాసన ఇప్పటికీ మర్చిపోలేము. టెక్నాలజీ తక్కువైనా ఉన్న వాటితోనే ఎంతో వినోదాన్ని పొందేవారు. మధ్యాహ్నం పూట రేడియోలో వచ్చే కార్మికుల కార్యక్రమం లేదా పాత పాటలు వింటూ ఇల్లంతా ప్రశాంతంగా ఉండేది. బుధవారం వస్తే చాలు, దూరదర్శన్లో చిత్రహారి కోసం ఎదురుచూపులు. యాంటైనా సరిగ్గా రాకపోతే మిద్దె పైకి ఎక్కి దాన్ని అటు ఇటు తిప్పడం ఒక పెద్ద టాస్క్. వేసవి వచ్చిందంటే చాలు, పల్లెల్లో ప్రతి ఇల్లు ఒక చిన్న ఫ్యాక్టరీలా మారిపోయేది. అమ్మలు అమ్మమ్మలు కలిసి ఆవకాయ పచ్చడి పెట్టే హడావిడి, కారం ఉప్పు కలిపిన కొత్త పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి అందరికీ ముద్దలు పెట్టడం అది కేవలం భోజనం కాదు, అది ఒక ఎమోషన్. మిద్దెల మీద వడియాలు ఆరబెట్టడము, అవి ఎండేదాకా కాకి తన్నకుండా కాపలా కాయడం పిల్లల బాధ్యత. చాలా పల్లెల్లో వేసవిలోనే గ్రామ దేవతల జాతరలు కూడా జరుగుతాయి. కొత్త బట్టలు కొనుక్కోవడం, బంధువులందరూ ఇంటికి రావడం, జాతరలో కొనే ఆ రంగురంగుల గాజులు, సీటీ ఊదే బొమ్మలు, చిన్న చిన్న కిల్లి కొట్లు అప్పట్లో మనకు ఒక పెద్ద మాల్తో సమానంగా ఉండేవి. నిజంగా ఆ రోజుల్లో సమయం చాలా నిదానంగా గడిచేది. ప్రతిరోజు ఒక కొత్త అనుభూతిని ఇచ్చేది. అంతేకాదు, కార్డులాట, కుటుంబ సభ్యులందరూ కలిసి ఆడే ఈ ముక్కలాట ఓడిపోయిన వారికి ఇచ్చే వింత శిక్షలు భలే నవ్వు తెప్పించాయి. అప్పట్లో సమ్మర్ వెకేషన్ అంటే మేనత్తలు, పిన్నిలు తమ పిల్లలతో కలిసి పుట్టింటికి రావడము, అందరూ కలిసి హాల్లో చాపలు వేసి అందరూ వరుసగా కూర్చొని భోజనం చేయడం ఒక పండగలా అనిపించేది. పెద్దవాళ్ళందరూ అరుగుల మీద కూర్చొని పాత విషయాలు, కష్ట సుఖాలు మాట్లాడుకుంటే పిల్లలందరూ ఒక గ్యాంగ్లా ఏర్పడి అల్లరి చేసేవారు. పల్లెటూరు ఇళ్ల వెనక ఉండే పెరడు ఒక అద్భుతమైన ప్రపంచం. జామ పండ్లు, రేగు పండ్లు, చెట్టు మీద దూరగా పండిన జామ పండును కోసి వాటికి ఉప్పు కారం రాసి తినడం. అంతేకాదు, గోరింటాకు ఆడపిల్లలందరూ కలిసి ఆకులను కోసి రుబ్బి చేతులకు పెట్టుకుని ఎవరి చేయి పండిందా అని పోటీ పడటము, ఆ వాసన వేసవి కాలానికి ఒక గుర్తు. అంతేకాదు, వేసవిలో ఉదయాన్నే వేప పుల్లతో పళ్ళు తోముకోవడము,
ఆ చేదు రుచి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దలు చెప్పేవారు. ఆ రోజుల్లో షాపింగ్ మాల్స్ లేవు, వస్తువులే మన ఇంటి ముందుకు వచ్చేవి. బొమ్మల బండి, పాత బట్టలు ఇస్తే కొత్త గిన్నెలు లేదా ప్లాస్టిక్ బొమ్మలు ఇచ్చేటువంటి వ్యాపారస్తులు, సాన పెట్టేవాళ్ళు, కత్తులు కత్తెరలకు సాన పెట్టే ఆ శబ్దం వినగానే పిల్లలందరూ వీధిలోకి పరిగెత్తేవారు. బుడబుక్కల వాళ్ళు, గంగిరెద్దుల వాళ్ళు వేసవి సెలవులలో వీధి వీధి తిరుగుతూ మనల్ని అలరించేవారు. సెలవులకు ఊరెళ్ళడం అంటే అప్పట్లో ఒక పెద్ద ప్రయాణం. ఆర్టీసీ బస్సు ఎక్కి కిటికీ పక్కన సీటు కోసం పడే ఆ పాటలు, బస్సు కిటికీలోంచి వచ్చే వేడి గాలిని కూడా ఆస్వాదించడము, మంచినీళ్ళ సీసా, ప్లాస్టిక్ బాటిల్ చుట్టూ తడిగుడ్డ చుట్టి నీళ్లు చల్లగా ఉండాలని పడే తపన, దారిలో ఆగే హోటళ్లలో తినే వడ లేదా ఇడ్లీ రుచి ఇప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. ఇది ఎండాకాలంలో 90వ దశకానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ అనుభవించినటువంటి అనుభూతులు. మరి అదే నేటి కాలంలో ఎండాకాలం అంటే పిల్లలందరూ కూడా ఇంట్లో ఉంటూ వీడియో గేమ్స్, సెల్ ఫోన్స్లలో ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అంటూ వారి బాల్యాన్ని అంతా కూడా సోషల్ మీడియాకు అంకితం చేస్తున్నారు. మరి ఆ రోజులలో సౌకర్యాలు తక్కువైనా బంధాలు ఎక్కువ, డబ్బు తక్కువైనా సంతోషం అపారం. సమయం నిదానంగా గడిచేది, ప్రతిరోజు ఒక జ్ఞాపకం. మనమందరం ఆ 90s వేసవిని మళ్ళీ ఒక్కసారైనా జీవించగలిగితే ఎంత బాగుండేదో కదా. మీరు కూడా ఆ జ్ఞాపకాలలో ఎక్కడో ఒక చోట ఉన్నారా? మీ వేసవి జ్ఞాపకం ఏది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని జ్ఞాపకాల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ ఒక చిన్న విషయం తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే మన ఛానల్లో ఎన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ని అప్లోడ్ చేయటం జరిగింది. మీకు తీరిక ఉన్న సమయంలో, మీకు సమయం దొరికిన సమయంలో ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ వీడియోలు మీకు నచ్చితే ఆ వీడియోస్ని లైక్ చేయండి. అంతేకాకుండా మీరు ఇంకా ఏవైనా కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్ను కూడా నేను చూడటం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కామెంట్లో తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాన్ని వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చేటువంటి ఈ యొక్క ఎంకరేజ్మెంట్ ద్వారానే ఈ యొక్క ఛానల్ అనేది ముందుకెళ్తుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. కాబట్టి మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నా మనస్సాక్షితోటి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. ఖచ్చితంగా నా యొక్క ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను.